జైల్లో నుంచి వచ్చిన జగన్ 2024 మొత్తం 175కి 175 జగన్ కే శిక్షణ చూసినట్టుందన్న. చాలా అద్భుతంగా ఉంది మూవీ. బ్లాక్ బస్టర్, సూపర్, ఎక్సలెంట్. చాలా లైవ్లీగా ఉంది, లైవ్ ఎక్సలెంట్ గా ఉంది. ఏంటండి, జగన్ గారిని చూసినట్టే ఉంది, రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే ఉంది, భారతమ్మని చూసినట్టు ఉంది. చాలా అద్భుతంగా ఉంది, సూపర్. ఇట్లా మాదే ఇంకా రెండో మాటలు నిజాలు మాత్రం ఉన్నాయి. సూపర్, పూర్తి వాస్తవాలు అనేవి సినిమాకి అర్థం పడేటట్లు, ప్రజలకు అర్థమయ్యేటట్లు ఉన్నాయి. సూపర్. ప్రతి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది అయితే పూర్తి సూపర్ సూపర్. సూపర్, చాలా బాగుంది. పాత్రలన్నీ బాగుంటాయి, సూపర్. మూవీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాకు కనబడతా ఉన్నాడు అంతే. సూపర్, రియల్ స్టోరీ భయ్యా. ఇంకా పైన 175 కారణమన్న యాత్ర 2 ఏడు పేరు ఒకటే. సూపర్ సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం బాగుందని బాగా చూపించారు. సినిమా అయితే హైలైట్. సినిమా బాగుంది. సినిమా రియాలిటీ ఉంది కాబట్టే కదా నా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు మాకు సినిమా తీసింది. అవుతారని గ్యారెంటీగా చేస్తారు, ఏం గ్యారెంటీగా అవుతారు. షూట్ అయ్యారు కదా, నా షూట్ అవడం ఏంటి, ఆడవడం ఏంటి, సురేష్ గారిని బయట తాగడం, కొడాల నాని గారు బాగా తీపించడం ఏంటి, జనాలు మర్చిపోకుండా యాత్ర ఆయన చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డిని మినిమం చంద్రాడిగా చూసారు, దించేశారు కూడా. యాక్టింగ్ అయితే బేసిక్ అని సూపర్ అన్న. మొత్తం రియాలిటీ అన్న, కలిపితాలు ఏమి లేవు, రియాలిటీనే చూపించారు సినిమాలో. నెక్స్ట్ అలా రాజశేఖర్ గారి కానీ, మమ్ముట్టి గారి కానీ క్యారెక్టర్ పరంగా సూపర్ అన్న. సినిమా మాత్రం సూపర్, సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక ఇన్స్పైర్ లీడర్ అన్న. ఏ ప్రత్యర్థులు కూడా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయిపోతారు అన్నమాట. అలా ఉంది సినిమా, పర్ఫెక్ట్ అన్న, సూపర్ అయితే. జగన్ గారిని వైఎస్ఆర్ గారిని చూసినట్టే ఉంది. మూవీలో మీకు బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎట్లుందన్న? అన్ని ఖచ్చితంగా సూపర్ సూపర్ అంతే. సూపర్ చేస్తాడు జీరో, యాక్టింగ్ అయితే ఎవరిది చేస్తాడు. కరెక్ట్గా సూట్ అయ్యాడు జగన్. అన్ని సూపర్, బీజిఎం అయితే అలా కొట్టేశాడు. అంతా రియాలిటీగానే ఉంది, చూస్తున్న సేపు అంతే చూడాలనిపిస్తూనే ఉంది. అంతా జగనే సీఎం. 175 175 175. నేను చెప్పా జై జగన్ అంతే. నెంబర్ 1. ఆ చరిత్ర ఎవరు తీసినా జనం బాగుంది. జగన్ గారు కాదు చేసి పనులు, రాజశేఖర రెడ్డి గారు చేసి పనులు కొడుకాడు చేసి చూపించాడు. అది చరిత్ర. అంతేగా ఎవడో ఈడు తమిళనాడు తీశాడు, వాస్తవాలు చేస్తారు వాళ్ళు. వాస్తవాలు తమిళనాడు, వాస్తవాలు చేస్తాడు ఆంధ్రాలో కృష్ణాగుండంలో తీరు. చెప్పేది కాదన్న, 5 సంవత్సరాల భవిష్యత్తు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు. అదే చంద్రబాబు కైనా పవన్ కళ్యాణ్ గా ఒక్కటి చెప్తున్నాను, మగాడి లాగా సింగిల్ గా రమ్మనండి. సింగిల్ గా వస్తే ఆ తర్వాత మాట్లాడండి, ఇంతే. ఇది 3 గంటల్లో చెప్పే సినిమా కాదన్న, అందరికీ తెలిసిందే స్టోరీ. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కానీ ప్రతి నాయకుడు జైల్లో ఉన్నాడే, అక్కడి నుంచి వచ్చినాడు. ముగ్గురు కలిసి ఒక్కడిగా రండి, అది
చెప్పండి ఏం చెప్తారన్నా? ఒకటి చెప్పాలంటే అన్న, జగన్ అన్న మా గుండె అన్న, ఇంకా అంతకంటే చెప్పలేమన్నా. మా భవిష్యత్తు గురించి ఆయనకే తెలుసు, అది ప్రజల నాడి తెలిసిన ఆయన ప్రజానాయకుడు. అది జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు రాయలసీమను రత్నాల సీమగా, ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా, అలాగే ఉత్తరాంధ్రను ఉత్తేజపరిచేలా చాలా చక్కగా చేశారు. రాజశేఖర రెడ్డి గారిని మరిపించారు. ప్రతి చోట కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శవంతంగా సుపరిపాలన సాగిస్తున్నారు. మీకు ఎలా అనిపించింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి కదా సినిమాలో, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి సన్నివేశాలండి కూడా. రాజశేఖర రెడ్డి చనిపోయిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే 2024తో పాటు 29 ఆయన పరిపాలన మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి క్యారెక్టర్ ఉందా సినిమాలో? ఉందండి చంద్రబాబు ఉందండి. ఆయన లేకపోతే ఎలాగండి? ఆయన క్యారెక్టర్ పర్లేదు, బాగా తీశారండి. అంటే నిజానికి దగ్గరగా ఉందా సినిమా? నిజానికి దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉందండి. అంటే కొంతమంది షర్మిల గారిని చూపించలేదు అంటున్నారు కదా. ఏమండి, ఒక్కొక్కరు ఒక ఉద్దేశం అండి. కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. ఓకే, మళ్ళీ సీఎం అవుతారు. చంద్రబాబు గారు చేస్తాను వాగ్దానం చేయలేకపోయాడు కాబట్టి 23కి పరిమితం అయిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాంటి. మూవీ ఎలా ఉందన్న? మూవీ చాలా చాలా బాగుంది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉందన్న. రియాలిటీకి దగ్గరగా అంటే కాదు కానీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రంలో కానీ, అన్ని తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కూడా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డ ఆ సన్నివేశం అనేది చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. జీవా గారి యాక్టింగ్ అయితే చెప్పే పని లేదు. జగన్ గారిని మనం కళ్ళ ముందు చూసినట్టుగానే ఉంది. ఈ సినిమా వల్ల ఆయన వచ్చేసరి కూడా నెక్స్ట్ సీఎం అవుతారు. పార్టీల గురించి అయితే మనకు తెలియదు, మనం చెప్పలేము. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇందులో షర్మిల గారి షర్మిల గారి క్యారెక్టర్ అయితే ఉందా చూద్దాం అనుకున్నాము. ఆ క్యారెక్టర్ అయితే లేదు. మరి రోజా గారి క్యారెక్టర్, షర్మిల గారి క్యారెక్టర్ మరి అయితే లేదు మూవీలో. ఇంకా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారా? అవుట్ ఆఫ్ 5. మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 ఇస్తారా? అన్న మూవీ అయితే కనుక చాలా బాగుందన్న. ఇది ఒక ఏంటంటే బయోపిక్. జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం అంతకుముందు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చేపాటికి ఇప్పుడు తెలుసుకుంటారు. ఈ మూవీతో అందరు తెలుసుకుంటారు. ఇంకోటి హైలైట్ సీన్ ఏంటంటే నందిగం సురేష్ గారికి సీట్ ఇవ్వటం చాలా బాగుందన్న. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఈ మూవీ వచ్చేసరికి 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఈ మూవీ ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు అంటారు? విషయం ఏంటంటే ఇది వచ్చేసేపాటికి అదే చెప్పాను కదా ఇంతకుముందు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి తెలియదు. అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ. షర్మిల గారి క్యారెక్టర్ లేదంటారు. అవును, ఇందులో షర్మిల గారి క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. మరి అది ఎందుకని అది నాకు కరెక్ట్ గా తెలియదు. తెలుసుకో. మూవీలో సాంగ్స్ అవన్నీ ఎట్లా? సూపర్ ఉందన్న. బీజిఎం అనేది చాలా అంటే చాలా బాగుంది. రియాలిటీ వరకు ఎంత దగ్గర ఉందన్న? 99% దగ్గరగా ఉందన్న. 99% దగ్గరగా ఉంది రియాలిటీ వరకు. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. 100% రియాలిటీ కంటే రాజకీయాల సంగతి మాకు తెలియదు కానీ మేము ఏ హీరో సినిమాని చూస్తా ఉంటాం. అలాగే యాత్ర 1 చూసాం, యాత్ర 2 ఎలా ఉంటుందని వచ్చాం. కానీ మమ్ముట్టి గారి యాక్షన్ మన హెలికాప్టర్ ఎక్కే ముందు జీవా గారితో మాట్లాడే మాటలు ఉంటాయి, కొన్ని మాటలు అసలు ఎక్సలెంట్ అండి. అసలు కళ్ళ మండీలు వచ్చేస్తాయి. ఇంకో 2 months ఎలక్షన్స్ వస్తుంది. ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు అంటారు? ఏమో ఆ ఎలక్షన్ గురించి తెలియదు కానీ యాత్ర 1 చూసామండి మేము. యాత్ర 2 చూద్దామని వచ్చాం. సూపర్ గా ఉంది సినిమా అయితే. అసలు ఎక్సలెంట్. ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరగదీస్తారు. సిచ్యువేషన్ తగ్గట్టే పాటలు ఉన్నాయి. చాలా బాగుంది. అది నెంబర్ 1 అది. కాదండి, మంచి పొజిషన్ రేటింగ్ దానికి. బాబు గారి క్యారెక్టర్ అలా ఏం కాదు కానీ సినిమా అయితే సూపర్ గా ఉంది. లేదు, అలా రియాలిటీ మనకు తెలియదు కదా. ఆ సినిమా అయితే సూపర్ గా ఉంది. ఇప్పుడు ఇందులో షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు లేదంటారు. అలా ఏం లేదు, వాళ్ళు ఎవరు లేరు. అలా అని చెప్పి ఒకళ్ళని విమర్శించడం అలా తీయలేదు. ఉన్న స్టోరీని తీసుకొచ్చారు అంతే. లేదండి, మేము యాత్ర 1 చూసామండి. యాత్ర సినిమా చుట్టాకు వచ్చి అంతే. జస్ట్ మాకు రాజకీయాలతో సంబంధం లేదు. సినిమా మూవీ చుట్టాకు వచ్చి నెంబర్ 1 మూవీ. ఎక్సలెంట్ మూవీ. సినిమా పరంగా సూపర్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.
హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.